అందరికీ నమస్కారం. ఈరోజు విద్యాశాఖ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం దిశగా వెళ్తోంది. మొట్టమొదటిసారిగా క్లస్టర్స్ని రీఆర్గనైజ్ చేసి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలకి కొత్త అర్థం తీసుకొచ్చే విధంగా టీచర్లందరికీ సౌలభ్యంగా ఉండేటట్టు 2 పూట్ల పెట్టి సరైన సమయం నెలలో ఒక రోజు వారి పీర్ గ్రూప్తో డిస్కస్ చేసి క్లస్టర్ సమావేశాలని మొట్టమొదటిసారి మీ సౌలభ్యం కోసం చక్కగా రీఆర్గనైజ్ చేయబడ్డాయి. ఇది మొట్టమొదటి రీఆర్గనైజ్ చేయబడినటువంటి సమావేశం. ఈ చారిత్రక అవసరాన్ని ఉద్దేశించి ఈరోజు మన ముందుకి మన హెచ్ఆర్డి శాఖామాత్యులు శ్రీ నారా లోకేష్ గారు విచ్చేస్తున్నారు. ప్రాబబ్లీ హీ ఈస్ ద ఫస్ట్ ఎవర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇన్ ద కంట్రీ టు అడ్రస్ టీచర్స్ త్రూ క్లస్టర్ స్కూల్ కాంప్లెక్సెస్. ఇది సగర్వంగా నేను చెప్పగలుగుతున్నాను. సో విత్ ఆల్ ఆఫ్ యువర్ కన్సెంట్ ఐ వుడ్ రిక్వెస్ట్ మినిస్టర్ సార్ టు డెలివర్ హిస్ రిమార్క్స్ ఆన్ ద విజన్ he envisioned towards the state, towards the students and towards the welfare of the teaching community. Thank you. ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది క్లస్టర్ మీటింగ్లో పాల్గొంటాం. ఎందుకంటే ఇన్నాళ్ళు క్లస్టర్ మీటింగ్ గురించి డిజైన్ చేసాం, కానీ మొదటిసారి ఈ మీటింగ్లో పాల్గొనడం జరుగుతుంది. ఇది కేవలం ఈ నెలే కాదు, ప్రతి నెల ఒక్క నియోజకవర్గం వచ్చి క్లస్టర్ మీటింగ్లో పాల్గొవాలని మనం నిర్ణయించుకుంటాం జరిగింది. చాలామంది నన్ను అడిగారు, విద్యాశాఖ మంత్రిగా ఈ శాఖ ఎందుకు తీసుకున్నారు, ప్రత్యేకంగా విద్యాశాఖ పైన ఎందుకు మీకు ఇంత ప్రేమ అని చాలామంది అడిగారు. సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో అది సాధించాలంటే అది విద్య ద్వారానే సాధించగలుగుతామని బలంగా నమ్మే వ్యక్తిని. నేను పాదయాత్ర చేసినప్పుడు ప్రత్యేకంగా కర్నూలు జిల్లాలో నేను చూసా, వలసలుగా పిల్లలు వెళ్తాం, చదువు కోసం వేరే దగ్గరికి వెళ్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక ఇబ్బంది పడతాం, ఉపాధ్యాయుల కొరత వల్ల ఇబ్బంది పడతాం. సాక్షాత్తు నేను చూస్తాం జరిగింది. సో ఆ రోజే నిర్ణయించుకున్నాను, విద్యలో అనేక మార్పులు తీసుకురావాలి, సంస్కరణలు తీసుకురావాలని నిర్ణయించుకున్నాను. దాంట్లో భాగంగా ప్రత్యేకంగా నేను ఈ శాఖని ఎంచుకుంటాం జరిగింది. మీ అందరు తెలుసు, కఠినమైన శాఖ, సమస్యలు ఉంటాయి, ఉపాధ్యాయులు ఉంటారు, పిల్లలు ఉంటారు, మధ్యాహ్నం భోజనం ఉంటుంది. పొరపాటున ఒక చిక్కి అట్టి ఇటు ఉంటే సోషల్ మీడియాలో పెట్టి బొగ్గుమని చేస్తారు. అయినా కూడా ఎన్ని నేను అధిగమించుకుని పర్వాలేదు, ఇది చేయొచ్చు, చేయాలన్న తపనతో చేస్తాం జరిగింది. ఇప్పుడు ప్రత్యేకంగా చూస్తే ఈరోజు మనం నో బ్యాగ్ డేగా తీసుకున్నాం. పిల్లల్ని కేవలం బోధనకే కాదు, ఇతర ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టాలి పిల్లలు అనేది బలంగా నమ్ముతున్నాం. దాంట్లో భాగంగా ప్రత్యేకంగా క్లబ్స్ అని కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈగల్, ఈ యాంటీ డ్రగ్ క్లబ్ ఈగల్ అనేది చాలా ఇంపార్టెంట్ క్లబ్. దాంతోపాటు క్రియేటివ్, లీడర్షిప్, లాంగ్వేజ్, మ్యాథ్స్, సైన్స్, గ్రీన్ అండ్ స్పోర్ట్స్ క్లబ్స్ కూడా ఏర్పాటు చేసి పిల్లల్ని కొంచెం ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వైపు కూడా పుష్ చేసే బాధ్యత మనందరం తీసుకోవాలి. మనం చూసాం, విశాఖపట్నంలో యూనిఫామ్ సరిగా వేసుకోలేదని ఒక చిన్న బాబు పైన టీచర్ గారు చేస్తే బాబు ఎట్లా చనిపోయాడు మనం అందరం చూసాం, వీడియో అందరికి వచ్చింది. అది చాలా బాధాకరమైన సంఘటన. నేను మా శాఖలో ఒకటే చెప్తా ఉంటా, ఏ నిర్ణయం తీసుకున్నా పిల్లల్ని మన సెంటర్ ఆఫ్ యూనివర్స్గా పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళకి అనుగుణంగా మనందరం పనిచేయాలి. కాలం మారింది, పిల్లలు కూడా ఇప్పుడు ఏఐ కానీ టెక్నాలజీ ఎక్స్పోజర్ వచ్చింది, పిల్లలు కూడా మన అనేక ప్రశ్నలు అడిగే పరిస్థితికి వచ్చారు. సో మోర్ ఆఫ్ ఇంటరాక్టివ్ క్లాస్ రూమ్, క్రిటికల్ అనలిటికల్ థింకింగ్ ఏర్పాటు చేసే మెకానిజంగా మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్లో మీరు చూస్తే ఎక్కువ మీకున్న డౌట్స్ కానీ, ఎక్కువ స్కిల్ అప్గ్రేడేషన్ టైం టు టైం చేసుకునేదానికి, బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకొచ్చేదానికి, రెండోది వచ్చేగల ఎన్రోల్మెంట్, అటెండెన్స్, రిజల్ట్స్, సిలబస్ కంప్లీషన్ పైన
కొంచెం రివ్యూ చేసేదానికి మరిగిన అవకాశం వస్తుంది. మూడోది వచ్చి కరికులం అప్డేట్స్ ఏముందో అదొకసారి రివ్యూ చేసుకునేదానికి, ఇంకేమైనా లెర్నింగ్ సపోర్ట్, ఉపాధ్యాయులు కూడా ఏమైనా సపోర్ట్ ఇంటర్వెన్షన్ కావాలంటే అది కూడా ఏర్పాటు చేసేదానికి క్లస్టర్ మీటింగ్స్ ఏర్పాటు చేశాం. లాస్ట్ పాయింట్ వచ్చే ఫ్యూచర్ ప్లానింగ్, ఫ్యూచర్ ప్రూఫ్గా ఎట్ట చేయాలి, మనం చేస్తున్న అన్ని కార్యక్రమాలు దానికి పరిజ్ఞంగా ఎట్ట చేయాలి దానిపైన కూడా మనం చేస్తాం జరుగుతుంది. ఈ అన్నిటికీ నేను ఆలోచించేది చివరిగా అవుట్కమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్ని క్లాసులు నిర్వహించామో, ఎన్ని ప్రోగ్రామ్స్ చేశామో ఒక భాగం అవుతే అవుట్కమ్ ఏంటి, చివరిగా పిల్లలు నేర్చుకుంది ఏంటి, గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ ఎంతవరకు వచ్చారు, మన సమ్మేటివ్ అసెస్మెంట్స్, ఫార్మేటివ్ అసెస్మెంట్స్ ఎంతవరకు వాళ్ళు పర్ఫార్మెన్స్ ఉంది, ఇదంతా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో అవుట్కమ్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. మీ అందరూ తెలుసు ఇప్పుడు మినిస్టర్ డాష్ బోర్డ్ వచ్చింది. సో అప్ టు స్కూల్ వరకు వీఆర్ ఏబుల్ టు అసెస్ అటెండెన్స్, అదేవిధంగా ఇతర కార్యక్రమాలన్నీ కూడా స్కూల్ వరకు మేము అసెస్ చేయగలుగుతున్నాం. సో ఇక్కడ కూడా నేను డిపార్ట్మెంట్ కూడా చెప్పేది ఏంటంటే టైం టు టైం ఎక్కడైతే హ్యాండ్ హోల్డింగ్ అవసరమో, ఎక్కడైతే లెర్నింగ్ అవుట్కమ్స్ స్లోగా ఉన్నాయో అక్కడ ఎక్కువ శ్రద్ధ పెట్టాలి, ఇంటర్వెన్షన్ ఇవ్వాలి అనేది మా ఆలోచన. మీ అందరు తెలుసు అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. 1 class 1 teacher అనే నినాదం ప్రభుత్వాన్ని, దాంట్లో భాగంగా ఇప్పటికీ 10,000 పాఠశాలల్లో, ప్రాథమిక పాఠశాలల్లో 1 class 1 teacher విధానం తీసుకొచ్చాం. డిఎస్సి ద్వారా 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేసాం. ఇంక ఈ సంవత్సరం 3,000 చేయబోతున్నాం. టీచర్ ట్రాన్స్ఫర్ ప్రత్యేకంగా ఒక యాక్టే తీసుకొచ్చి చట్టబద్ధత కల్పించాం. టీచర్ ప్రమోషన్ విషయంలో కూడా ఇప్పుడు ఆటోమేషన్ తీసుకొచ్చాం. బెస్ట్ టీచర్ సెలెక్షన్ కూడా మెరిట్ ప్రకారం చేసి సగం మంది ఇప్పటికీ సింగపూర్ వెళ్ళారు, ఇంకో సగం మంది ఇప్పుడు యాక్చువల్లీ ఫిన్లాండ్లో ఉండి వాళ్ళు ఐ థింక్ 3 రోజుల్లో తిరిగి వస్తున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళు బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా తిరిగి ఫీల్డ్లోకి అమలు చేయాల లక్ష్యంతో మేము పనిచేస్తాం జరుగుతుంది. లీప్ విధానం మీరు అందరు వింటున్నారు. లీప్లో 5 అంశాలు, 5 core pillars. ఫస్ట్ ఇస్ పిల్లలు మన సెంటర్ ఆఫ్ అవర్ యూనివర్స్. నో చైల్డ్ షుడ్ బి లెఫ్ట్ బిహైండ్. ఎవ్రీ చైల్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మీ క్లాస్ రూమ్లో అర్థమవుతుంది, బాగా స్పీడ్గా అందుకునే పిల్లలు ఉంటారు, ఒక మాదిరిగా అందుకునే పిల్లలు ఉంటారు. కొంతమంది పిల్లలకి ఎక్కువ హ్యాండ్ హోల్డింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ పిల్లలపైన కూడా ఈక్వలీ శ్రద్ధ పెట్టి హ్యాండ్ హోల్డింగ్ చేసి సప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం ఉంది. మా లక్ష్యం ఒకటే, 100% ఎన్రోల్మెంట్, 0 డ్రాప్అవుట్. అది మా లక్ష్యం. సో ఎక్కువ ఇప్పుడు కేజీ నుంచి పీజీ వరకు కూడా ట్రాకింగ్ విధానం తీసుకొచ్చాం. రెండోది లెర్నింగ్ ఎక్సలెన్స్ అండ్ ఫౌండేషనల్ అవుట్కమ్స్, అంటే జిఎఫ్ఎల్ఎన్. కేవలం మార్కులే కాదు, జిఎఫ్ఎల్ఎన్ నేర్చుకుంటాం. క్రిటికల్ అనలిటికల్ థింకింగ్ తీసుకొస్తాం అనేది వెరీ ఇంపార్టెంట్. దాంట్లో భాగంగా 2,500 సమ్మరీ వీడియోస్ తయారు చేసాం. అది మీకు డిసెమినేట్ చేసాం. అది ఇంకా ఎక్కువ మనం టైటన్ చేసి ఆ విధి విధానాలు కూడా టెక్నాలజీతో అనుసంధానం చేసి ఆ వీడియో యూసేజ్ ఎంత జరుగుతుంది, దానివల్ల పిల్లలు ఎంతవరకు నేర్చుకుంటున్నాం కూడా అసెస్ చేయబోతున్నాం. క్లిక్కర్ 9th క్లాస్కి క్లిక్కర్ టెక్నాలజీ కూడా తీసుకొచ్చి క్విజింగ్, ఇంటరాక్టివ్ మెకానిజం పాఠశాలలో ఏర్పాటు చేసి ప్యాసివ్ లెర్నింగ్ నుంచి యాక్టివ్ లెర్నింగ్కి పిల్లలు ఎక్కువ శ్రద్ధ పెట్టాలనేది మా ఆలోచన. ఇంకా లీప్ స్కూల్, ప్రతి ప్రభుత్వ పాఠశాలని ఒక లీప్ స్కూల్గా ఏర్పాటు చేయాలని మా లక్ష్యం. మీ అందరు తెలుసు, టెట్ రాసిన వారు ఉన్నారు, దాని తర్వాత డిఎస్సి పోటీ పరీక్షల్లో వచ్చిన వారు ఉన్నారు. మీరందరూ భారతదేశంలోనే అద్భుతమైన క్వాలిఫికేషన్ ఉన్న టీచర్లు. ఈరోజు మా పైన ఉన్న బాధ్యత, అధికారుల పైన ఉన్న బాధ్యత, మీకు ఎలాంటి సమస్య లేకుండా చూస్తాం. ఎక్కువ బోధనపైనే మీ శ్రద్ధ పెట్టే విధంగా చేస్తాం. అంతేకాకుండా ఎక్కడైతే హ్యాండ్ హోల్డింగ్ ఉందో, గైడెన్స్ కావాలో దానిపైన ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం మా పైన ఉంది. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. మనకు వస్తున్న పిల్లలు చాలా డిసడ్వాంటేజెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. పేదరికంలో ఉన్నవారు, కొన్ని కుటుంబాలు బ్రోకన్ హౌస్ హోల్డ్స్ ఉంటాయి, కొన్ని కుటుంబాల్లో ఆల్కహాలిజం ఉంటుంది, కొన్ని కుటుంబాల్లో అయితే తల్లిదండ్రులు లేకపోతే సంరక్షకుడి దగ్గర ఉన్న పిల్లలు మన దగ్గర ఎక్కువ వస్తారు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి సప్లిమెంటేషన్ అనేది ఉండదు. సో కర్త కర్మ క్రియ మొత్తం
మన పాఠశాలని. సో అటెండెన్స్లో పిల్లలు రాకపోతే ఎందుకు రావట్లేదో తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మంత్రిగా నా పైన ఉంది, నా పక్కన కూర్చున్న అధికారుల పైన ఉంది, ఫీల్డ్లో ఉన్న మీ పైన కూడా ఉంది. ఏ ఒక్క చైల్డ్ కూడా మిస్ అవ్వకూడదు ఫార్మల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి. సో దయచేసి అది మీరు సీరియస్గా తీసుకోమని మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నా. ఎందుకంటే ఒక పవిత్రమైన బాధ్యత తీసుకున్నాం. టీచర్లు అవ్వచ్చు, హెడ్ మాస్టర్ గారు అవ్వచ్చు, అధికారులు అందరూ అవ్వచ్చు, ఒక ప్యాషన్తో మనందరం ఉన్నాం. సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో అది సాధించాలంటే అది విద్య నుంచి సాధించగలుగుతాను బలంగా నమ్మే వ్యక్తి నేను. సో ఆ మార్పు తీసుకురావాలంటే ఈరోజు మనం నో బ్యాక్ డే కానివ్వండి, చాగంతి కోటేశ్వర గారు రూపొందించిన నైతిక విలువలపైన పుస్తకాలు కానివ్వండి, ఫస్ట్ సెకండ్ క్లాస్లో ఏకంగా ఇంటి పనులు మగవాళ్ళు ఆడవాళ్ళు సమానంగా చేసే ఫోటోలు చిత్రీకరిస్తాం కానివ్వండి, ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చామంటే మహిళల్ని గౌరవించాలా, తల్లిదండ్రుల్ని గౌరవించాలా, ఉపాధ్యాయుల్ని గౌరవించాలా, నైతిక విలువలు ఉండాల్సిన సమాజం చాలా చాలా అవసరం. సో ఆ మార్పు తీసుకురావాలంటే పాఠశాల నుంచే తీసుకురావచ్చు. ఒక పట్టుదలతో మేమందరం పనిచేస్తున్నాం. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత కీలకమైందో, హార్డ్వేర్ ఎంత ఇంపార్టెంటో, సాఫ్ట్వేర్ దానికన్నా చాలా ఇంపార్టెంట్. సాఫ్ట్వేర్ అంటే ఉపాధ్యాయులు మీరందరూ. మీరు ఎట్లా బోధన చెప్తారో, పిల్లల్ని ఎట్లా చూసుకుంటారో అది వాళ్ళ జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఈరోజు కూడా నాకు ఏ టీచర్ ఎలా పాఠాలు చెప్పారు ఇప్పటికీ నాకు గుర్తుంది. స్కూల్ డేస్ అవ్వచ్చు, ఇంటర్లో అవ్వచ్చు, లేదంటే కార్నిగీ మెల్లన్ అవ్వచ్చు, స్టాన్ఫర్డ్లో కూడా అవ్వచ్చు. ఆ జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. టీచర్లు ఎప్పుడు మేము మరవం. సో చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అందుకే మిమ్మల్ని అందరినీ నేను కోరేది, మనం పోయిన సంవత్సరం అద్భుతమైన ఫలితాలు సాధించాం. అది తొలి మెట్టు మాత్రమే. 100కి 100% అంటే 100% పాస్ పర్సంటేజ్ తీసుకురావాలి. అదేవిధంగా మీరు చూస్తే పోటీ ఎగ్జామ్స్లో కూడా మన పిల్లలు అద్భుతంగా పర్ఫామ్ చేసే విధానం తీసుకురావాలి. మేము అనేక రకాలుగా సప్లిమెంట్ చేస్తున్నాం. దీంతోనే అన్నీ సాధిస్తామని అనట్లేదు. లోకల్గా మీరు కూడా ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ మీరు రూపొందించుకోవాలి. అది కూడా మీరు డిజైన్ చేసుకుని మీరు టేకప్ చేయండి. ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్తో తీసుకుని పిల్లల్లో చైతన్యం తీసుకొచ్చి ఒక ఏ ల్యాబ్స్తో పాటు ప్యాల్ ల్యాబ్స్, స్కిల్ కోర్సు, కెరియర్ పాత్వేస్ ఇవన్నీ ఏర్పాటు చేస్తాం. అంతేకాకుండా ఏంటంటే వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్, హోలిస్టిక్ అనేది చాలా చాలా అవసరం. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం, మొన్న న్యూస్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఒక కొడుకు సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి అతను ముంబై అండర్ వరల్డ్లో ఒక హీరో అవ్వాలని సొంత తల్లిని చంపేశాడు. అంటే సొంత తల్లిని చంపే పరిస్థితికి కొంతమంది ఒక్కరు ఇద్దరు పిల్లలు వచ్చారంటే అది ఎలాంటి సమాజం ఈరోజు మన ముందుందో మనకు అర్థం అవ్వాలి. ఆ మార్పు తీసుకురావాలి, పిల్లల్లో చైతన్యం తీసుకురావాలి. తల్లి ఎంత కష్టపడుతుంది పిల్లలు జాకేదానికి, తల్లి ఎంత ఇబ్బంది పడుతుంది, ఎన్ని త్యాగాలు చేస్తుంది పిల్లల్ని పెంచేదానికి అనే విషయం కూడా మనం బలంగా పిల్లల్లోకి తీసుకెళ్ళాలి. అదేవిధంగా మనం ఒక వీడియో కూడా చూసాం, పిల్లడు టీచర్ మీద కూడా దాడి చేశారు. సో ఇది చిన్నప్పటి నుంచి ఫస్ట్ క్లాస్ నుంచే గురువుల్ని గౌరవించాలి, గురువుల్ని మనం పెద్దపీట వేయాలి, వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత పిల్లలపైన ఉందని తెలియజేయాల్సిన అవసరం ఉంది. అందుకే మళ్ళీ నేను శ్రద్ధ పెడుతున్నా, వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్, హోలిస్టిక్ డెవలప్మెంట్ పైన మనం ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. సో ఫస్ట్ ఇంటరాక్షన్ నాది. ఇట్లా ప్రతి నెలకు ఒకసారి ఒక క్లస్టర్కి వెళ్తాను, అక్కడ నుంచి మీ అందరితో కూడా ఇంటరాక్ట్ అవుతా. ఎందుకంటే వాస్తవాలకి దగ్గరగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం పైన. ఫీల్డ్లో రియాలిటీ ఏంటి, ఫీల్డ్లో ఎలా ఇంప్రూవ్మెంట్స్ చేయాలో కూడా తెలుసుకోవాల లక్ష్యంతో మేము అందరం ఉన్నాం. రేపు నేనే కాదు, కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ గారు ఫిన్లాండ్కి వెళ్ళారు. ఎందుకంటే టీచర్స్ అందరు ఉన్నారు, మేడం గారు కూడా ప్రోగ్రాంలో పాల్గొనడానికి వెళ్ళారు. నెక్స్ట్ టైం ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ కమిషనర్ కానీ అందరం కూడా ఒక్కొక్కరం ఒక క్లస్టర్కి వెళ్ళి ప్రోగ్రామ్స్తో పాల్గొని నేరుగా ఫీడ్బ్యాక్స్ మీ దగ్గర నుంచి తీసుకొని ఇంకా ఫైన్ ట్యూన్ చేస్తూ ఈ ప్రక్రియలో వన్ ఆఫ్ ది బెస్ట్ వరల్డ్ క్లాస్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్కి చిరునామా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలు చేయాలని ఇక్కడున్న ఉపాధ్యాయులు, నా పక్కనున్న అధికారులందరినీ కోరుకుంటూ నా కమిట్మెంట్ ఉంటుంది.
ప్రభుత్వం కమిట్మెంట్ ఉంది, మీతో ఉంటాం, మీకు అండగా నిలబడతాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ మీ దగ్గర నుంచి కూడా మేము ఆశించేది వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్ సాధించే వరకు అందరం కలిసికట్టుగా పనిచేయాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మీరు ఏ కార్యక్రమం అయితే మనం శ్రీకారం చుట్టామో దానికి మీరు అండగా నిలబడతారని ఆశిస్తూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. జై హింద్.